హరహర మహాదేవ్ శంభో శివశంకర. ఈ సినిమా చూసిన వాళ్ళైతే ప్రతి ఒక్కరు శివభక్తులు అయితే మాత్రం అయితే ఫిదా అయిపోతారు. అసలు ఈ సినిమా ఏంటి, అసలు ఈ సినిమా చూస్తుంటే అసలు గూస్ బంప్స్, అసలు మొత్తం నరాళ్ళు జివ్వు అంటున్నాయి. అసలు ఆ ఫైట్స్, ఆ శివుడు ప్రత్యక్షమైనప్పుడు వాళ్ళ అమ్మ బాలకృష్ణ గారు అమ్మ రూపంలో, అది బాలకృష్ణ రూపంలో వచ్చి వాళ్ళ కన్న తల్లికి తలకోరి పెడతారండి. శివుడు వచ్చి, ఆ శివుడు వాళ్ళ అమ్మ రూపంలో లేడు కాబట్టి వాళ్ళ అమ్మ రూపంలో చూపించి, అసలు నాకు చెప్పాలంటే మాటలు రావట్లేదు. అసలు ఇంత మంచి స్టోరీ, ఇంత మంచి కాన్సెప్ట్, అసలు ఫస్ట్ కొద్దిగా 15 మినిట్స్ లాగైన తర్వాత లాగుంది అనుకుంటున్నారు. తర్వాత ఇంటర్వ్యూల తర్వాత ఉంది చూడు, ఒక గూస్ బంప్స్, అసలు సూపర్ డూపర్ హిట్. అసలు ఈ సినిమా చూడండి, అసలు చెప్పాలంటే మాటలు రావట్లేదు. కాషాయం ధరించిన ఆ దేశం చూడు, త్రిశూలం పట్టిన ఆ దైవం చూడు. అసలు ఆ డైలాగ్స్ కానీ, ఆ వేరియేషన్స్ కానీ చాలా అంటే చాలా బాగుంది. ప్రపంచ దేశాల్లో మీకు కనిపించేది ఒక మతం, ఈ దేశంలో కనిపించేది ధర్మం, సనాతన హైందవ ధర్మం. అసలు ఒక డైలాగ్ ఉంటుంది ఫైట్ సీన్లో, మన విలన్ని నరుకుతప్పుడు మన ఉండు కదా మెయిన్ విలను, ఒక డైలాగ్ ఉంది, నరకయాతన ప్రాప్తిరస్తు అన్నప్పుడు ఆ ఫైట్ మాత్రం మస్తు కామెడీ అనిపించింది మాకు. అతను త్రిశూలం పెట్టి అతను ఆర్ట్ చూపించి ఆర్ట్ బీట్ వీని పొడిచడము, ఆర్ట్ బీట్ నీరు పొడిచడము, ఆ సీన్ మాత్రం మిస్ కావద్దు. క్లైమాక్స్ మాత్రం అయితే అదిరిపోయింది. అసలు తమన్ మ్యూజిక్ అయితే తమన్ రూపంలో ఒక శివుడు ప్రత్యక్షమై చూపించాడు, అర్థం కావట్లేదు. అసలు ఆ మ్యూజిక్ అయితే అసలు చిన్నపిల్లలు వస్తే మాత్రం పెద్దవాళ్ళు వస్తే మాత్రం హార్ట్షాక్ వస్తుంది, అంత వైలెన్స్ ఉంది. ఒక్కొక్క ఫైట్, ఆ త్రిశూలం ఫైట్ అయితే వేరే. క్లైమాక్స్ మాత్రం త్రిశూలం పెట్టి మామూలుగా కాలుస్తుంటే అది మాత్రం అయితే 2 కాళ్ళు సరిపోలే నాకు. ఈ సినిమాకు ఈ టికెట్కి 1000 రూపాయలు పెట్టే తక్కువనే. అసలు యాడ్సాప్ సార్ మీకు, అసలు ఎన్ని దండాలు పెట్టినా తక్కువనే. వేరే లెవెల్ యాక్టింగ్, వేరే లెవెల్ మూవీ. ఈ సినిమా మాత్రం సెంటిమెంట్ ఏం లేదు, కానీ ఒక దేవుడు, ఒక శివదేవుడు చూపించారు. ప్రతి ఒక్కరు ఈ సినిమా చూస్తే మాత్రం అయితే శివుడిని మాత్రం ప్రతిరోజు పూజిస్తారు 100%. అందరి గురించి చెప్పారు, సంయుక్త మీనన్ గారి గ్లామర్ గురించి చాలా బాగుంది. అందరు గ్లామర్ చాలా బాగుంది. అందరు చాలా బాగా చేశారు. అసలు ఇంత మంచి యాక్టింగ్, ఇంత మంచి మూవీ మాకు ఇన్ని రోజులకు తీసుకొచ్చారు. ఒక దేవుడు, ఒక శివుడు, ఒక హనుమంతుడు, ఆంజనేయుడు, ప్రతి ఒక్క దేవుడిని చూపించారు. అసలు దేవుడు లేడు అనే వాళ్ళకి ఇదైతే మంచి మూవీ. ప్రతి ఒక్కరు ఇది చూస్తే మాత్రం అయితే 100% దేవుడు ఉన్నాడని నమ్ముతారు. మిక్స్డ్ టాక్ ఏందన్న, ఫస్ట్ హాఫ్ కొద్దిగా లాగ్ ఉందన్న. ఫస్ట్ కొద్దిగా ఒక 15-20 మినిట్స్ లాగ్ ఉంది. మామూలుగా సెకండ్ బాలే ఎంట్రీ అయినప్పుడు ఫస్ట్ స్టోరీ అర్థం చేసుకోవాలన్న. సినిమా మొత్తము 2 hours 45 minutes ఉందన్న, ఇంటర్వెల్ కాకుండా. మొత్తం 3 hours అనుకోండి ఇంటర్వెల్ తోటి. మొత్తం 2 hours 45 minutes మూవీ ఉంది. ఇందులో సాంగ్ మాత్రం అయితే హైలైట్. ఆ ఓల్డ్ సాంగ్ కొంచెం మిక్స్ చేశారు అఖండ 1 నుంచి. కానీ సినిమా మాత్రం అయితే వేరే లెవెల్. అసలు గూస్ బంప్స్, అసలు ప్రపంచ రికార్డులు కొడుతుంది అనుకుంటా నేను. విలన్ అయితే అసలు ఆ విలన్ పర్సనాలిటీ అసలు చాలా హై లెవెల్. అసలు చాలా మంది ఓల్డ్ విలన్స్ ఉన్నారు, కానీ కొత్త విలన్ అయితే అసలు అది వేరే. ఇంకా అసలు ఆ యాక్టింగ్, ఆ ఫైట్స్, ఒక ఫైట్ ఉంటుంది చాలా, అన్ని చెప్పాలంటే అన్ని చాలా బాగున్నాయి. ఏడా కూడా అసలు బోర్ లేదు. సెకండ్ హాఫ్ మాత్రం అయితే ఎవరు మిస్ కాకూడదు. దేవుడు లేడు అనేవాడు మాత్రం కంపల్సరీ ఈ మూవీ చూడాలి. ఈ మూవీ చూస్తే మాత్రం ప్రతి ఒక్కరు శివుని మాత్రం కంపల్సరీ పూజిస్తారు.